5 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. త్వరలోనే మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కు రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు గొగోయ్ నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ స్పీకర్ను కలిశారు. అయితే పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి సెగలను చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు శతవిధాలా ప్రయత్నిస్తున్నా అసోంలో అసమ్మతి వర్గ నేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ రాజీనామా చేశారు. దీంతో శర్మను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలోకి తిరిగి పనిచేసే ప్రసక్తే లేదని హిమంత బిస్వా శర్మ తేల్చి చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అక్కడ కూడా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన మంత్రి నారాయణ రాణే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంపై నారాయణ రాణే అసహనం వ్యక్తం చేస్తూ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే రాణే రాజీనామాను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆమోదించాల్సి ఉంది. అసలే కాంగ్రెస్, ఎన్సీపీ సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న ఈ సమయంలో రాణే రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్లోనూ కాంగ్రెస్కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. వెస్ట్ బెంగాల్లో అంతంత మాత్రాన ఉన్న కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలు దూరం కావడంతో పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లాల్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అటు హర్యానాలో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన కాంగ్రెస్కు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో క్యారిడర్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. మరి ఈ సంకట పరిస్థితి నుంచి పార్టీని ఎలా గట్టెక్కిస్తారో కాంగ్రెస్ అధినాయకత్వం తలమునకలవుతోంది.